వేసవిలో చల్లటి బీరు తాగి చిల్లవుతుంటారు చాలా మంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని పలు బీర్ల కంపెనీల నుంచి 11 రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. స్థానికంగా ఉత్పత్తి అవుతుండటంతో రాష్ట్రంలో బీర్లకు ఏమాత్రం కొరత ఉండదు. కానీ ఈ వేసవి మందుబాబులకు షాక్ ఇవ్వబోతోంది. జిల్లాలోని బీర్ కంపెనీలకు సింగూరు ప్రాజెక్టు నుంచే నీరు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపడుతున్నారు. దీంతో బీర్ ఫ్యాక్టరీలకు నీటి సరఫరా భారీగా తగ్గనుంది. దీని పర్యవసానాలేంటో చూద్దాం. హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతులతో నగర ప్రజలకు మంచినీటి కష్టాలు రాబోతున్నాయి. అలాగే వేసవిలో బీర్ తాగి చిల్లయ్యే మందుబాబులకు చల్లటి బీర్ లేకుండా చేయబోతోంది. సింగూర్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ సూచనల మేరకు ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేసి మరమ్మతులు చేపడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 4 ప్రధాన బేవరేజెస్ కంపెనీలకు సింగూరు ప్రాజెక్టు నుంచే నిత్యం నీటి సరఫరా జరుగుతుంది. ఇప్పుడు సింగూరులో నీటి వనరులు లేని కారణంగా బీర్ల కంపెనీలలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కంపెనీల్లో ఉత్పత్తి తగ్గి కార్మికుల ఉపాధిపై ప్రభావం పడకుండా చూడాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కార్మికుల ఉపాధి దెబ్బతినేటటువంటి అవకాశం ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఉత్పత్తిని ఆపుతా ఉన్నాయి, కాంట్రాక్ట్ లేబర్ని పని ఆపుతా ఉన్నాయి. ఈ రకంగా నష్టం జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని బీరు పరిశ్రమల్లో కార్మికుల ఉపాధి దెబ్బతలగకుండా కూడా చర్యలు చేపట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టాలి అని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము ఏం ఆలోచించాలంటే కంపెనీలో ప్రొడక్షన్ ఎంత తీసుకున్నా సరే కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్న వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ కరెక్ట్ పేమెంట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. జిల్లాలోని 4 బీర్ల కంపెనీలు రోజుకు 44 లక్షల లీటర్ల నీటిని వినియోగించుకుంటున్నాయి. ఈ నీటిని సింగూరు, మంజీరా జలాశయాల నుంచి పైప్ల ద్వారా సరఫరా చేస్తారు. కానీ సింగూరు ప్రాజెక్టు రిపేర్ కారణంగా బీర్ల తయారీకి నీరు ఎలా అని ఎక్సైజ్ అధికారులు, ఇటు కంపెనీల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 4 కంపెనీల నుంచి 11 రాష్ట్రాలకు బీర్లు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు బీర్లకు సరిపడా నీటిని సరఫరా చేయలేకపోతే తెలంగాణ ప్రభుత్వమే వేసవిలో అవసరమయ్యే బీర్లను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రానున్న వేసవిలో బీర్ల ఉత్పత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని అటు ప్రభుత్వం, ఇటు కంపెనీలు భావిస్తున్నాయి. ఫ్యాక్టరీలకు అవసరమైన నీటిని జలమండలి ద్వారా సరఫరా చేసే విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. నీటి సమస్యపై సంగారెడ్డిలో బేవరేజెస్ కంపెనీలను పరిశీలించి వాటి యజమానులతో చర్చించారు ఆబ్కారీ శాఖ కమిషనర్ రఘునందన్ రావు. సింగూరు నుండి బేవరేజెస్ కంపెనీలకు నామమాత్రపు ఛార్జీలతో నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో రోజుకు 44 లక్షల లీటర్లను జలమండలి ద్వారా సరఫరా చేయడం సాధ్యమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛార్జీలు పెంచితే బీర్ల ధరలు కూడా పెరుగుతాయంటున్నారు. మనం ఇప్పుడు మంజీరా బ్యారేజ్ పై ఉన్నాము. ఇక్కడ ఉన్న బీర్ కంపెనీలకు ప్రత్యేకంగా వాటర్ సప్లై కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్ కూడా వాటర్ అందరి స్టోరేజ్కి ఉంది. డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో పంపింగ్ ద్వారా బీర్ కంపెనీలకు ప్రస్తుతం అయితే నీరు చేపడతా ఉన్నారు. ఇది కేవలం ఒక 2 నెలల పాటు మాత్రమే ఈ పంపింగ్ ద్వారా బీర్ కంపెనీలకు నీరు చేరుకునే అవకాశం ఉంది. దాని తర్వాత బీర్ కంపెనీలకు అందే నీటి కొరత ఏర్పాటయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు వెంటనే బీర్ కంపెనీల యజమానులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేస్తే తప్ప బీర్ కంపెనీలు నడవని చెప్తాను. ఒకవైపు ఉత్పత్తి మీద ప్రభావం పడడమే కాకుండా కార్మికులకు కూడా షిఫ్ట్లు తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా బీర్ సరఫరాకు ఏకైక ఆధారంగా ఉన్న సంగారెడ్డి మంజీరా బ్యారేజ్కు నీటి కొరత కారణంగా ఈ ప్రభావం రానున్న వేసవిలో ఉత్పత్తిపై పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, మంజీరా ప్రాజెక్టు నుండి.